మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ లో మళ్లీ చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో క్యాబినెట్ ఎక్స్టెన్షన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గంపై స్పష్టత వస్తుందేమోనని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు హస్తం పార్టీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పదవుల పందేరానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠతో ఆ పార్టీ వర్గాలున్నాయి. మంత్రివర్గ విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. హస్తిన వెళ్లిన వెంటనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు పదవుల పందేరంపై చర్చించారన్న టాక్ ఉంది. ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. మంత్రివర్గ విస్తరణపై మరోసారి కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తో పాటు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, ప్రేమసాగర్ రావు, గడ్డం వినోద్, రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకాటి శ్రీహరి, మరికొంతమంది నేతలు కేబినెట్ లో బెర్తు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి కోరుతున్నారు. ఈసారైనా విస్తరణ ఉంటుందా లేదా అని వారంతా వేచి చూస్తున్నారు. అటు పీసీసీ చీఫ్ నియామకమైనప్పటికీ కార్యవర్గం ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటు నామినేటెడ్ పోస్టుల భర్తీని పెండింగ్ పెట్టడం వారికి మింగుడు పడడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందైనా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ నూతన కార్యవర్గ ఏర్పాటు ఉంటుందన్న ఆసక్తితో ఎదురు చూస్తోంది కాంగ్రెస్ క్యాడర్. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా మంత్రివర్గంలో ఉన్న 6 ఖాళీలను భర్తీ చేయకపోవడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఇందులో కనీసం 3 భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు హస్తం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అటు కాంగ్రెస్ లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం ఆశాబహులు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. మరి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ నూతన కార్యవర్గం నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం ఈసారైనా స్పష్టత ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలు కలిసికట్టుగా పదవుల పందేరానికి గ్రీన్ సిగ్నల్ సాధిస్తారో లేదో చూడాలి.